హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఏమంటారు, క్లీన్‌నెస్ ఈ రోజుల్లో చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్‌లో ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడానికైనా, లేకపోతే కొన్ని కొన్ని మొత్తం ఇంట్లోని సామాన్లు క్లీన్ చేసుకోవడానికైనా చాలా మందికి టైం ఉండట్లేదన్నమాట. అయితే ఎప్పుడు ఎవరు ఎలా మన ఇంటికి ఏ టైంకొస్తారో తెలీదు. అటువంటి టైంలో ఏంటంటే ఇల్లు సరిగ్గా లేకపోయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారని మన ఆ యొక్క పర్టిక్యులర్ టైంలోని మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ, ముందు నుంచి మన ఇంటిని ఎలా క్లీన్ పెట్టుకోవాలి, దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయమన్నమాట. అయితే దీనికి కారణం ఏంటంటే ఒకటి మనం జాబ్స్ చేయడం వల్ల ఒకటి అవ్వచ్చు. లేకపోతే బద్ధకం అనుకోవచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం ఏది కూడా క్లీన్‌గా పెట్టుకోము. ఇందులో మెయిన్‌గా వచ్చేసరికి ఏంటంటే రిఫ్రిజిరేటర్. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ అన్నమాట. అయితే ఈ ఫ్రిడ్జ్ అనేది కొంతమంది క్లీన్‌గా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పెట్టుకోరు. అయితే మెయిన్‌గా మనం చూసుకుంటే ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఏం పెడుతున్నాం, ఏం తీస్తున్నాం అనే కాన్సంట్రేషనే ఉంటుంది కానీ, ఈ మూలలు వాటర్ బాటిల్స్ పెట్టే దగ్గర గాని, లేకపోతే ఈ అరలుంటాయి కదా! మన లోపల స్టోర్ చేసుకున్న ప్లేసెస్ గాని, నెక్స్ట్ ఐస్ కట్టేస్తూ ఉంటుంది గదా! ఆ యొక్క ప్లేసెస్ గాని, మొత్తం కూడా డస్ట్ అంతా ఏర్పడిపోయి చాలా చిరాకుగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఆ ఫ్రిడ్జ్. అండ్ తర్వాత ఫ్రిడ్జ్ కింద గాని, మొత్తం కూడా చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇట్లా మీరు గాని ఇంకా కంటిన్యూ చేసినట్టయితే మీరు ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ ఎట్లాంటివి మీరు ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు కదా! సో దానివల్ల ఏంటంటే ఈ లోపలున్న ఈ బాక్టీరియా గాని, ఈ జెర్మ్స్ గాని ఇవన్నీ కూడా మీ యొక్క ఫుడ్ ఐటెమ్స్‌కి పట్టి, ఆ ఫుడ్ తినడం వల్ల మీకేంటంటే ఫుడ్ పాయిజన్స్ అవ్వడం గాని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఫేస్ చేయాల్సొస్తది. మరి ఫ్రిడ్జ్ మేము క్లీన్ చేసుకుంటూ ఉంటాం గదా! అయినా సరే అది పాడైపోతూ ఉంటుందండి. తెల్లగా రాదు. మేము క్లీన్ చేసుకున్నా సరే అది క్లీన్ చేసినట్టు కూడా కనిపించదు అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటివన్నీ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్ స్టార్టింగ్‌లో ఎలా కొనుక్కున్నప్పుడు ఎంత తెల్లగా మల్లెపూలకుందో తర్వాత కూడా మనకు అలాగే ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ అన్నది మీరు పాటిస్తే డెఫినిట్‌గా ఒక మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. అయితే మరి ఇంకేమీ కాదు, జస్ట్ ఒక 3 ఐటెమ్స్ అనేవి మీ దగ్గర ఉంటే చాలు. ముందుగా ఒక మగ్ తీసుకోండి. ఆ మగ్‌లోని కొంచెం వాటర్ ఏసుకొని, అందులో బేకింగ్ సోడా అండ్ సాల్ట్, ఇంకొకటేంటంటే ఈ యొక్క లెమన్ ఉంటుంది కదా! లెమన్‌ని పిండుకోండి. అయితే దీన్ని బాగా మిక్స్ జేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ఆ వాటర్ అనేది ఉంటుంది కదా! అందులో ఇంకొక కొంచెం మనకి ఇంట్లో యూజ్ చేసే ఏదైనా షాంపూ గాని ఉంటే, ఆ యొక్క షాంపూని కూడా యాడ్ జేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం జేయాలంటే ముందుగా క్లాత్‌తోని లోపలంతా కూడా పొడి క్లాత్‌తోని మంచిగా క్లీన్ జేసుకోవాలి. క్లీన్ చేసుకోలేదనుకోండి, వెంటనే మీరు ఈ యొక్క ఏదైతే చెప్పానో దాన్ని ఈ లిక్విడ్‌ని మీరు వెంటనే గాని యూజ్ చేస్తే, దీనివల్ల ఏంటంటే మీకు ఈ డస్ట్ అనేది పోదు. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ మరకలు మరకలుగా కనిపిస్తాయన్నమాట. ఆ డస్ట్ అనేది అలాగే ఉండిపోతది. కాబట్టి ముందుగా పొడి క్లాత్‌తోని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ యొక్క లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా స్ప్రే బాటిల్‌లో వేసుకొని, స్ప్రే చేసుకొని చక్కగా మీరు తుడుచుకున్నట్లయితే ఈ బేకింగ్ సోడా, సాల్ట్, లెమన్ ఇవన్నీ బాగా రియాక్ట్ అయ్యి మీ ఫ్రిడ్జ్ అనేది చాలా అందంగా కనిపిస్తది. అండ్ ఈ లోపల నుంచి వచ్చే ఆ దుర్వాసన మనకేంటంటే కొంచెం మట్టి వాసన రావడం లాగా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కొంచెం మనకి బూడిదల్లాగా ఫంగస్ లాగా ఇట్లాంటి స్మెల్ ఒస్తూ ఉంటుంది కదా! ఫ్రిడ్జ్‌లోని మనం డిఫరెంట్ ఐటెమ్స్ అనేవి స్టోర్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఈ స్మెల్ గూడా చాలా బాగా రాదన్నమాట. డోర్ ఓపెన్ చేసిన వెంటనే అదొక చాలా చండాలమైన స్మెల్ ఒస్తా ఉంటుంది. సో ఇట్లాంటి స్మెల్ ఉన్నా ఇయన్నీ గూడా పోతది. అండ్ చాలా ఫ్రెష్‌నెస్‌గా ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ కూడా. అండ్ చాలా కొత్తగా కూడా కనిపిస్తుందన్నమాట. సో ఈ యొక్క లిక్విడ్ మీరేంటంటే ఒక 1 మంత్ వరకు మీకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఏది కూడా పాడవదు. చక్కగా మీరు బయట డిటర్జెంట్స్ అన్ని పెట్టే చోట పెట్టుకోవచ్చనమాట. మళ్ళీ దీన్ని స్పెసిఫిక్‌గా వేరే చోట కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకసారే కొంచెం ఎక్కువగా గాని తయారు చేసుకున్నట్లయితే, ఇది ఫ్రిడ్జ్‌కి మీరేంటంటే వీక్లీ వన్స్ గాని, వీక్లీ ట్వైస్ గాని మీరు క్లీన్ చేసుకున్నప్పుడు ఈ లిక్విడ్‌ని గాని యూజ్ చేసినట్లయితే, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మీ ఫ్రిడ్జ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మంచి స్మెల్ ఒస్తది. ఆ లెమన్ యొక్క స్మెల్ గాని, లేకపోతే మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో దాని నుంచి వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ కానీ మంచిగా వస్తుందనమాట. అండ్ మీ ఫ్రిడ్జ్ కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు నుంచి ఏంటంటే మన ఇంట్లో ఉంచుకునే ప్రతీది కూడా ఎంత నీట్‌గా ఉంచుకుంటే అది మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంట్లోని మూలలు కావచ్చు, లేకపోతే మనం వాడే వస్తువులు కావచ్చు, గిన్నెలు కావచ్చు, అల్మారాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ గాని, వీక్లీ ట్వైస్ గాని మనం గాని క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి మంచిది. అలాగే ఇంట్లో కూడా మంచి ఫ్రెష్‌గా ఉంటుంది. మనకొక పాజిటివిటీ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట. సో డెఫినెట్‌గా ఈ యొక్క టిప్‌ని అందరూ కూడా యూజ్ చేయండి. అండ్ మంచి రిజల్ట్స్ అయితే మీకొస్తాయి. అండ్ ఇటువంటి టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.